హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకు NT నెంబర్ 13 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ప్రైమ్ వీడియోలో రెంటల్ ఆప్షన్ కింద అయితే స్ట్రీమింగ్ చేశారు. మూవీ చూసాను గైస్. మూవీ మాత్రం బాగాలేదు గైస్, అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఇది ఒక హారర్ మూవీ గైస్. స్టార్టింగ్లోనే చాలా బిల్డప్ ఇచ్చారు దయ్యానికి, కానీ సినిమా చూస్తే మాత్రం అసలు దయ్యం హారరే లేదు. ఎక్కువ అక్కడక్కడ కొద్దిగా స్కేరీ మూమెంట్స్ అనిపించాయి, కానీ మూవీ ఓవరాల్గా చూస్తే ఎక్కడ భయం అనేది అయితే కలగలేదు గైస్. స్టోరీ కూడా అంత ఇదిగా లేదు, కానీ స్టార్టింగ్ పాయింట్స్ బాగా తీసుకున్నారు. స్టార్టింగ్ తనిఖీల బర్ని కానీ చూపిస్తారు. అంటే ఒక వ్యక్తిని, ఒక ముసలాయన అయితే చూపిస్తారు, ఫేస్ చూపారు. బ్యాక్గ్రౌండ్లో ఆయన వాయిస్ అయితే మనకి వినిపిస్తుంటుంది. దయ్యం గురించి చెప్తుంటారు, ఆ ఇంటి గురించి చెప్తుంటారు, ఆ ఇంటి నెంబర్ 13 గురించి. అలా స్టోరీ స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్లోనే తనిఖీల బర్ని కానీ చూపిస్తారు. ఒక నవల్ రాస్తున్న ఒక హీరోని అయితే చూపిస్తారు. ఆ నవల్ రాసినందుకు, ఆ బుక్ బాగా పబ్లిష్ అయినందుకు ఆ హీరోకి అయితే ఒక ఇల్లునైతే ఇస్తారు, ఒక గెస్ట్ హౌస్ని. అదే ఇంటి నెంబర్ 13. అయితే హీరో వాళ్ళ వదిన వాళ్ళ అన్నకైతే ముందు వెళ్ళిపోమని చెప్తారు ఇంటికి. అయితే వాళ్ళిద్దరు అయితే వెళ్తారు ఇంటికి. వెళ్ళాక అక్కడైతే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. హీరోయిన్కి అయితే కొన్ని స్కేరీ మూమెంట్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. దుష్టశక్తులు ఉంటాయి ఆ ఇంట్లో, కనిపిస్తూ ఉంటాయి. హీరోయిన్ మీద చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఆ ఇంట్లో. అంటే దుష్టశక్తి చాలా హీరోయిన్ మీద అయితే హీరోయిన్ పట్టేస్తుంది. మరి నవల్ రాసిన హీరో కూడా ఇంటికి వస్తాడు. అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. అసలు ఆ దుష్టశక్తి ఎవరు, అసలు ఆ ఇంటికి ఆ దుష్టశక్తి సంబంధం ఏంటి? కట్ చేస్తే తల్కెన్న బర్ని గారు హీరోకి నవల్ రాసినందుకు, బాగా పబ్లిష్ అయినందుకు బుక్ ఇల్లునైతే ఇచ్చారు కదా. ఇంటర్వెల్లో వచ్చేది ట్విస్ట్ ఏంటంటే, తనిఖీల బర్ని గారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ తనిఖీల బర్ని గారే ఇతనికి బుక్ పబ్లిష్ చేసి ఆ ఇల్లు ఇచ్చినట్టు హీరోకి అయితే ఫోన్ వస్తుంది. తనిఖీల బర్ని గారు ఫోన్ చేస్తారు. ఆయన అసిస్టెంట్ అయితే చెప్తాడు, ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, మీకు ఎలా ఇల్లు ఇచ్చారు, గెస్ట్ హౌస్ ఎలా ఇచ్చారు, అసలు బుక్కే పబ్లిష్ కాలేదు మీరు ఇప్పుడు దాకా, మా కంపెనీలోనే ఉంది, మీరు రాసిన బుక్ కూడా ఇప్పుడు దాకా పబ్లిష్ కాలేదంటే షాక్ అవుతాడు హీరో. అసలు ఏంటి ఇదని, మళ్ళీ జరిగింది ఏంటి, అసలు ఆ ఇంట్లో ఉన్న దుష్టశక్తి ఎవరు, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అసలు దేనివల్ల దుష్టశక్తి ఆ ఇంట్లో ఉన్నది, వచ్చే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ ఇంప్రెస్ చేయదు గైస్. స్టార్టింగ్ పాయింట్ బాగానే తీసుకున్నారు, ఇంటర్వల్ ట్విస్ట్, నేను ఆ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏదైతే ఆ దయ్యంది బ్యాక్ స్టోరీ ఉందో అది బలంగా రాసుకోలేదు. ప్లస్ హారర్ మూమెంట్స్ కూడా ఎక్కువ లేవు గైస్. ఎక్కువ 2-3 టైమ్స్ దగ్గర కొద్దిగా హారర్ అనిపించింది, కానీ ఓవరాల్ మూవీ చూసుకుంటే మాత్రం స్టార్టింగ్లో ఇచ్చేంత బిల్డప్ అయితే ఈ మూవీలో లేదు. దయ్యం గురించి, మెయిన్లీ దయ్యం గురించి అంత హారర్ అయితే లేదు. మూవీ ఓవరాల్గా చూడొచ్చా అంటే టైంపాస్కి అలా చూడొచ్చు, బట్ స్టోరీ వైజ్ కానీ హారర్ వైజ్ కానీ అంత ఇంప్రెస్ చేయలేదు. అలా టైంపాస్ చూస్తా అంటే చూడండి, నేనైతే రికమెండ్ చేయను, అంతగా ఇంప్రెస్ చేయలేదు మూవీ మాత్రం. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2 గైస్. నాకు అంత ఇంప్రెస్ చేయలేదు. ప్రెజెంట్ ఈ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో రెంటల్ ఆప్షన్ కింద అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంటి నెంబర్ 13 మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను, రివ్యూస్ పెడుతూ ఉంటాను, కానీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఏ మూవీ రివ్యూ కావాలో, ఏ మూవీ అప్డేట్ కావాలో, OTT డేట్ కావాలో మీరు చెప్పండి, నేను పెడతాను గైస్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్, థ్యాంక్ యూ.